आओ బంజారా వజావో నగారా అనే కార్యక్రమం మీద ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేపట్టడం జరిగింది. 18వ తేదీ ఢిల్లీలో జరపవలసినటువంటి ఆవో బంజారా బజావో నగారా కార్యక్రమాన్ని ఈ నెలలో పోస్ట్ చేసి ఢిల్లీలో నెక్స్ట్ మంత్ జరపదలుపెట్టినాము. అంతకుముందు తెలంగాణలోనే ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో దేశంలోనే అగ్రగామిగా బంజారాలు కలిగి అధికారంలో కూడా భాగస్వాములైనటువంటి తెలంగాణ యందు హైదరాబాద్లో జరపాలని రేపు 18వ తారీఖు పోస్ట్పోన్ చేసినటువంటి కార్యక్రమాన్ని 17వ తేదీ ఇక్కడ హైదరాబాద్లోనే మరి తలపెట్టినాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బంజారా భారత్. ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ బంజారా భారత్లో బంజారాల చరిత్రను కనుమరుగు చేసినటువంటి చరిత్రను ఈరోజు పునర్లిఖించడానికి బంజారా భారత్ కాన్సెప్ట్ మీద అఖిల భారతీయ బంజారా మహాసేవా సంఘ్ పేరుతో మా కార్యక్రమాన్ని మరి ప్రారంభించి రేపు ఈ జరిగేటువంటి యొక్క కార్యక్రమంలో అనేక సమస్యల మీద బంజారాల యొక్క భాషను 8వ షెడ్యూల్లో గుర్తించాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసినటువంటి రెజల్యూషన్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా 13 రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్లో ఉన్న బంజారాలు అదే రకంగా లేని రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా అన్ని రాష్ట్రాల్లో గుర్తించాలని చెప్పేసి రెండవ డిమాండ్. మూడవది, దేశంలో ఉన్నటువంటి 1,50,000 తాండాలు ఈరోజు కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నాయి. కాబట్టి ఈ తాండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా, రెవెన్యూ బంజారా తాండా గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, అదే రకంగా ఢిల్లీలో ఉన్నటువంటి రాయసీనా హిల్స్లో బంజారాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ భూమిని లాక్కొని బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్గా ముద్ర వేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అక్కడ రావాల్సినటువంటి అక్కడ మరి వైస్రాయ్ భవన్ కట్టించినారు. ఆ వైస్రాయ్ భవనే ఈరోజు రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవన్, అదే రకంగా నార్త్ సౌత్ బ్లాకు, మరి బోట్ క్లబ్బు, ఈ ప్రాంతం 350 ఎకరాలు బంజారా తాండాకు లక్కీస బంజారాకు సంబంధించిన భూమిని బంజారాలకు మిగతా 150 ఎకరాలు ఎక్కడో మరి 200 ఎకరాలు హర్యానాలో ఇచ్చినారు. మిగతా 150 ఎకరాలని ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో బంజారాల అభివృద్ధికి ఢిల్లీలో కానీ ఢిల్లీ పరిసరాల్లో 150 ఎకరాల భూమి ఇవ్వాలనే 4వ డిమాండ్తో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అదే రకంగా ఈరోజు బంజారాల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఒకటే ఉన్నాయి. కాబట్టి బంజారాలు దేశంలోని 200 పార్లమెంటు స్థానాలు, అదే రకంగా 1000 అసెంబ్లీ స్థానాల్లో మరి ఈరోజు ప్రిడామినెంట్గా నివసిస్తూ మరి ఈరోజు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, దేశ ఐక్యతను కాపాడుతూ, ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా మరి ఈరోజు బంజారాలు నివసిస్తున్నారు. చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలని మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు మరి దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు మరి ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నాం. కాబట్టి రేపటి కార్యక్రమానికి అందరూ రావాలని, అందరూ పాల్గొనాలని చెప్పేసి మరి పెద్దలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.